హలో గైస్, సో ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇంట్లో చాలా బోర్ కొడుతుందని మ్యాప్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ డామ్స్టడ్ నుంచి 1 hour జర్నీలో ఒక మంచి ప్లేస్ దొరికింది. అది రూడేషైమ్. సో రూడేషైమ్లో మనకి ఫేమస్ అయినది వైన్ యార్డ్స్ అంట. ఇంకోటి దాంట్లో రైన్ రివర్ కూడా ఉంది. వైన్ యార్డ్స్ అంటే రూడేషైమ్ అని అంటారంట. సో చూద్దాం ఎన్ని వైన్ యార్డ్స్ కనిపిస్తాయి. ఇంకా రైన్ రివర్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా అక్కడ ఏమంటారు మన ఇల్లులు ఆర్కిటెక్చర్ అవి కూడా సూపర్ ఉంటాయంట. అది వెళ్ళిపోదాం మరి. సో ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. చూస్తురుగా సన్లైట్లో ఎట్లా మెరిసిపోతున్నాం అందరం. సో ఫస్ట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు ఉన్నారు. సో మనల్ని కాన్స్టాంట్గా సపోర్ట్ చేసే ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు. ఆ సబ్స్క్రైబర్ని తీసుకొని రూడేషైమ్కి వెళ్ళిపోదాం. మన సబ్స్క్రైబర్ ఇంటికి అయితే వచ్చేసినాం. వెయిట్ చేస్తుండో ఒక 1 hour నుంచి. అదో ఇదే అపార్ట్మెంట్. మన సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చేసినాం. చూపిస్తా సబ్స్క్రైబర్ ఎవరు అని. అయ్యా, మన సబ్స్క్రైబర్ ఇంకా రెడీ అవ్వలేదంట. ఓ షిట్ క్యాన్సిల్ ఇదంతా క్యాన్సిల్. ఇక్కడికి పోతున్నాం. సో ఫైనల్గా అయితే బ్యానఫ్కి వచ్చినాం. మన జర్నీ డీటెయిల్స్ ఏంటంటే డామ్స్టడ్ నుంచి వీస్బాడెన్ అండ్ దెన్ వీస్బాడెన్ నుంచి రూడేషైమ్. అప్రాక్సిమేట్లీ 1 hour జర్నీ. సో రూడేషైమ్లో కలుసుకుందాం ఇంకా డైరెక్ట్గా. మనకి ఇండియాలో ట్రైన్ డోర్లు ఎట్లుంటాయి, ట్రైన్ స్టార్ట్ అయినా కూడా మనం డైరెక్ట్గా ఎక్కొచ్చు కదా. ఒకవేళ లేట్ అయితే రన్నింగ్లో ఎక్కుతావు కదా. ఇక్కడ మాత్రకి డోర్ ఓపెన్ అయితే ఓకే. కరెక్ట్ ఇప్పుడు 4 minutes ఉంది. ఇంకా కరెక్ట్ 38కి బయలుదేరుతుంది. ఒక్కవేళ నువ్వు 1 minute లేట్ చేసినా వెళ్ళిపోతుంది. నువ్వు రన్నింగ్లో అసలు ఎక్కడానికి ఛాన్స్లే ఉండవు. Thank you. Come on. Danke. Thank you. గాయ్స్ ఫైనల్గా అయితే రూడేషైమ్కి వచ్చేసినాం. అసలు ట్రైన్లో ఎంత హీట్ ఉండనంటే మేకప్ అని తెలిపోయింది. యూఎస్ఏలో హాలీవుడ్ అని ఉంటుంది కదా కొండ మీద. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే చూపిస్తా. రూడేషైమ్ రోట్ల్యాండ్ లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు అదో అక్కడ కేబుల్ కార్స్, అక్కడ కేబుల్ కార్స్, ఇక్కడ రైన్ రివర్. బాగుంది అన్న, చాలా బాగుంది. సో స్టార్టింగ్లో వైన్ యార్డ్స్ స్పెషాలిటీ అన్నా కదా, అదో చూడండి. ఎంటర్ అయినా ఇట్లా రూడేషైమ్ బయటకు వచ్చినాం. అన్ని వైన్ యార్డ్స్, ఇవన్నీ వైన్ యార్డ్స్. నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి కేబుల్ కార్స్ దగ్గరికి వెళ్దాం. చూడండి లొకేషన్. ఇంకో 1 kilometer ఎక్కి మనం కొండ ఎక్కుదాం. కొండ నుంచి వ్యూ బాగుంటుందంట. నెక్స్ట్ కేబుల్ కార్స్ దగ్గర కూడా వెళ్దాం. ఒకవేళ ప్రైస్ ఏమైనా తక్కువ ఉంటే కేబుల్ కార్ కూడా ఎక్కేద్దాం. కేబుల్ కార్ ఎక్కేసి చూపిస్తా దాని నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో అని. చూడండి బస్సు, టూరిస్ట్ బస్ అనుకుంటా, తెలీదు. వావ్, ఎంత క్రౌడీ ఉంది ఈరోజు అంతా. చూడండి జనాలు ఎట్లున్నారు మొత్తం. లోపల స్ట్రీట్లోకి వెళ్దాం మనం. చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో అసలుకి. అమ్మో, ఈరోజు వీకెండ్ కదా, అందుకే ఎంత క్రౌడ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం అన్ని రకాల వైన్స్ ప్యూర్. ఇప్పుడు ఆ హోటల్కి ఎంత పెద్ద లైన్ ఉందో వెనక నుంచి. తెలియదు ఎందుకు ఇంత పెద్ద లైన్ ఉందో. లైన్ ఎందుకు అంటే ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ సెయిల్బాన్ రూడేషైమ్ అని ఉందా. సెయిల్బాన్ అంటే అదే కేబుల్ కార్. సో కేబుల్ కార్కి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది లైన్ అంతా. మనం ఈరోజు ఎక్కినట్టే. ఇక there's always a time for a glass of wine అంట. మందు బాబులకు పండగనే పండగ జర్మనీలో అయితే.
వావ్. Gold? No. This is not gold? Not really? This is gold. 9. Gold 22. ఓకే. Really? Believe me. It's gold. Okay. గోల్డ్ అంటే గైస్ కాయిన్ వచ్చేసింది మనకు. ఇక్కడ ఎక్కడికన్నా కొత్త ప్రదేశాలకు వెళ్తే ఇట్లా మిషన్స్ ఉంటాయి. మనం €2 ఇన్సర్ట్ చేస్తే మన గుర్తుగా ఏదో ఒకటి నోట్ అన్న వస్తుంది, ఇట్లా కాయిన్స్ అన్న వస్తాయి. సో గుర్తుగా పెట్టేసుకుందాం మనం. షాప్లోకి వచ్చినాం, చూద్దాం ఏమేమి ఉన్నాయో. హ్యాట్స్ ఉన్నాయి, సాక్స్లు, పర్సులు, లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, లెదర్ బెల్ట్స్. యూనిక్ అయితే ఏం లేవు, గుర్తుకి కావాలంటే మనం కొనుక్కోవచ్చు. మనం ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉండాలి, కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా లేవు ఇక్కడ. ఇప్పుడు ఈ కొండెక్కినాక సీనరీ బాగుంటుంది మీద నుంచి కిందికి. నా గోల్ కూడా అయిపోయిందంటే ఈరోజు. వైన్యార్డ్స్కి ఇటు పోదాం ఇప్పుడు. అమ్మో, చూడడానికి ఈజీగా ఉంది కానీ ఎక్కుతుంటే తెలుస్తుంది. నా వెనక అన్ని వైన్యార్డ్సే. గ్రేప్స్ చూపిస్తా అదో, ఇక్కడ గ్రేప్స్ డైరెక్ట్ అన్నీ ఇక్కడ అనిపిస్తుందా? ఇది గ్రేప్స్, ఇక్కడ గ్రేప్స్, అదో గ్రేప్స్, ఫ్రెష్ గ్రేప్స్ చెట్టు నుంచి ఫస్ట్ టైం తీసి తింటున్నా. ఇక్కడ చూడండి సన్ఫ్లవర్స్ ఎట్లా అయినాయి మొత్తం. చెప్పినా కదా రోజు ఎండ వేడిగా ఉందని, ఆఖరికి సన్ఫ్లవర్స్ కూడా మాడిపోయినాయి ఎండకి. కాస్ ఫస్ట్ టైం చెట్టు నుంచి ఇక్కడికి వచ్చాకే నేను చెట్టు నుంచి యాపిల్ కానీ చెట్టు నుంచి గ్రేప్స్ కానీ తింటున్నా. మనం ఇండియాలో ఉంటే చెట్లేడా అన్ని షాప్లోనే కొనుక్కోవాలి కదా. సో టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో. గ్రేప్ బాగుంది, టేస్ట్ అయితే సేమ్ గ్రేప్ లాగానే ఉంది, కానీ సీడ్ ఉంది, చిన్న సీడ్ ఉంది. ఓకే నైస్. ఇవన్నీ వైన్యార్డ్స్. అదో మన సబ్స్క్రైబర్ నాకు గ్రేప్స్ తెచ్చిస్తుండు, తిను. సూపర్ ఉందా? సో యాక్చువల్గా ఆ కేబుల్ కార్ నుంచి అన్న వ్యూ చూడొచ్చు, లేకపోతే ఈ బస్సు ఒక ఆప్షన్ ఉంది కదా. ఈ బస్సు మొత్తం ఈ వైన్యార్డ్స్ అన్నీ తిప్పుకొని వస్తాయి. ఎండ మాత్రం మామూలుగా లేదు గ్యాస్. కేబుల్ బ్రిడ్జ్ పైన ఉంది కానీ దాన్ని ఎక్కలేకపోతున్నాం అని బాధ అవుతుంది. అదో దాని నీడ కూడా పడుతుంది నా మీద. గైస్ ఇన్ని గ్రేప్ యార్డ్స్ ఉన్నాయి కదా, అసలు ఇంత ఎట్లా తీస్తారు ఆ గ్రేప్స్ అనేది చూపిస్తా. నాకే ఇంతవరకు తెలియదు. సో ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ అయితే పర్ఫెక్ట్గా అన్ని కట్ చేస్తుంది గ్రేప్స్. మధ్యలో ఆ మిషన్ మధ్యలో ఫ్యాన్ ఉన్నట్టుంది. ఫ్యాన్ కాదు, కట్టర్. అన్ని తీసేస్తుంది. యాక్చువల్గా ఆడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ ఎండకి మాకు అయితలేదు, ఇంకా వెళ్ళిపోతున్నాం మళ్ళీ రిటర్న్. సో నాకు తెలిసి వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేసినారు అనుకుంటా. మంచిగా ఉంది ఇక్కడ డామ్స్టడ్లో అన్న, ఫ్రాంక్ఫర్ట్లో అన్న ఎవరన్నా ఉంటే, లేకుంటే మైన్స్, వీస్బాడెన్ దానిలో ఎవరన్నా ఉంటే రావచ్చు. మంచిగా ఒక 2-3 hours స్పెండ్ చేయొచ్చు. మంచి ప్లేసే.